నేను ఒక పార్ట్ చేశాను పుష్ప 2లో. మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది. అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్. మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు. బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం. చాలా గొప్ప సినిమా. నిజంగా నేను సినిమా చూసాను, చాలా గొప్ప సినిమా. బట్ నేను ఒక పార్టే చేయగలిగాను. అది డైరెక్టర్ గారు, హీరో గారు చాలా హ్యాపీ అండి. అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు, మీ ప్రొడ్యూసర్స్ని కూడా ధైర్యంగా ఉంచుతున్నారు. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంతే కదండి. ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా. వాళ్ళ దే ఆర్ లైక్ సో ఇంపార్టెంట్. వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ ఇలా జరుగుతుంది. వాళ్ళకి రిలీజ్ డేట్స్, వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి. దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి. సో వాళ్ళు ఎలా వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్. అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వంశీ గారు, అంటే ఇద్దరు మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంటే వాల్టర్ వేరే గారు, చిరంజీవి గారు కావచ్చు, అంతకుముందు మాస్ మహారాజు గారు అయినా, ఇప్పుడు బాలకృష్ణ గారైనా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు? బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు? బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ అంటే నిజంగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానేనా అనిపించింది. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో, డైరెక్టర్ అంటే మా నాన్నగారులాగా అని. నిజంగానే ఉంటుందా? ఒక డైరెక్టర్ నాన్నగారులాగా చూస్తారనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, హీ విల్ కమ్ లైక్ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లోళ్ళలాగా వచ్చి, నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను. గుర్రం ఎక్కంటే ఎక్కుతారు, తల నరకంటే నరుకుతారు, కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు, ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్. అలాంటి హీరో నేను ఇప్పటిదా చూడలే. అంటే మీకు అదే చెప్తున్నా కదా, నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి. నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం. అన్ని ఈవెంట్స్ వస్తాయి, సెలబ్రేషన్స్. ఒకటైతే చెప్తాను, దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ 1:30, 2 o'clockకి షూట్ జరుగుతుంది. 2:00 మీకు తెలియదు ఏం లేదు. జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు. నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు. అలాంటిది ఆల్మోస్ట్ 13 రోజులు 14 రోజులు ఒక ఎపిసోడ్ తీసాం. నైట్ 2 o'clockకి విపరీతమైన చలి. ఆ చలిలో గుర్రం ఎక్కాలి. నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్వర్డ్ని పట్టుకొని చేసాం. ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం. సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో. అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు ఒక హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుందో మనకి. అది బాలయ్య గారితో స్పెషల్.